తాజాగా మంగళవారం ఉగాది పండుగ సందర్భంగా తన 70వ సినిమాని అనౌన్స్ చేశారు టాలీవుడ్ మాస్ మహారాజ్ హీరో రవితేజ. భాను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, పోర్షన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో తెలుగు హీరో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ్ బేరి అని తెలిపారు. చిత్రాన్ని ప్రకటించిన మూవీ మేకర్స్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ని ఉగాది పంచాంగం రూపంలో వివరించారు. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. 32 ఏళ్ల తర్వాత సీనియర్ నటి శోభనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. 1988లో రిలీజ్ అయిన దళపతి సినిమాలో సీనియర్ స్టార్ హీరో రజనీకాంత్, సీనియర్ హీరోయిన్ శోభన జంటగా నటించారు. ఇన్నేళ్ల తర్వాత స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ కాంబో రిపీట్ కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ని షూట్ చేస్తున్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనికా సురేంద్రన్ తమిళ్లో చాలా సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఎమ్మడు హీరోయిన్గా మారిపోయింది. తాజాగా హీరోయిన్గా ఓ సినిమా కూడా చేసింది అనికా సురేంద్రన్. ఈ ముద్దుకు మహేజ్ 19 ఏళ్లు కానీ ఎమ్మడు గ్లామర్ డాల్లా మారిపోయి హీరోయిన్ లెవెల్లో స్టిల్స్ ఇస్తుంది. ఈ వయ్యారి ఫోటోలు ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ ఫోటోలకు భారీ లైకులు వస్తున్నాయి. తాజాగా అనికా సురేంద్రన్ ఇన్స్టాలో కొత్త ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రకృతిలో పంజరంలో చిక్కిన చిలకల అందరి దృష్టిని ఆకర్షించింది. 2007లో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అనిక 2019లో వచ్చిన అజిత్ విశ్వాసం సినిమాతో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్గా మారిన అనికా సురేంద్రన్ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.